హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు ఈ చీరకు మ్యాచ్ అయ్యేటట్టు 3 బ్యాంగిల్స్‌ని అయితే నా దగ్గర ఉన్న సామాన్లతో ఈజీగా ప్రిపేర్ చేస్తానన్నమాట. 3 గాజులు. సో ఒకటొచ్చేసి పింక్ కలర్, అలాగే 2 గాజులు వచ్చేసి గ్రీన్ కలర్ చేస్తున్నాను. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. మాకు ఇవన్నీ ఎందుకు, మేము బయట కొనుక్కుంటామంటే మీ ఇష్టం అండి. కానీ ఇలా చేసి చూడండి, చాలా ఆనందంగా అనిపిస్తది. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక స్లేట్ తీసుకొని దానికైతే పింక్ కలర్ థ్రెడ్‌ని ఇలా 30 రౌండ్స్ వరకు ఇలా చుట్టుకున్నానండి. ఫస్ట్ అయితే గ్లూని అయితే కొద్దిగా అప్లై చేసేసుకొని తర్వాత కట్ చేసుకుంటే దారాలు అటు ఇటు పోకుండా ఉంటాయి నీట్‌గా. సో ఇలా కట్ చేసుకొని ఇలా బ్యాంగిల్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బ్యాంగిల్. మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే ఏం పర్లేదు. మన కాడ ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ, ఏవైనా ప్లెయిన్‌వి మనకి తక్కువగా వస్తాయి అవైతే. సో అవి కొనుక్కొని ఇలా ఫ్యాబ్రిక్ గ్లూని ఒక 3, 4 బ్యాంగిల్స్ పెట్టేస్తే ఇంత విడ్త్ అయితే వస్తదనమాట. సో అలాగైనా మీరు చేసుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ ఎలాంటి గాజులు గనుక ఉంటే గనక ఇవైనా చేసుకోవచ్చనమాట. ఇవి కూడా మనకి మీషోలో, ఫ్లిప్‌కార్ట్‌లో చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే చూడండి ఒకసారి. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను, చూడండి మీకు కావాలంటే. అంటే గాజులు ప్రిపేర్ చేయాలి అనుకుంటే మాత్రం. సో ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అంటించేసి ఇలా చుట్టూ అయితే ఈ దారాన్ని అయితే చుట్టుకుంటున్నాను ఫస్ట్. ఆల్రెడీ చుట్టాను కదా, సగం వరకు వచ్చింది అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మనం ఆపోజిట్ డైరెక్షన్‌లో సేమ్ అదే ప్రాసెస్‌ని రిపీట్ చేయాలన్నమాట. ఎక్కడి వరకు దారం వచ్చింది కదా, అక్కడ నుంచి మళ్ళీ థ్రెడ్ అయితే అంటించుకొని ఇలా మొత్తం కంప్లీట్ చేసేసి ఫైనల్‌గా ఉన్న థ్రెడ్‌ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇది కొద్దిగా ఆరనివ్వాలండి. అప్పుడు మనకి బ్యాంగిల్ అటు ఇటు పోకుండా నీట్‌గా ఉంటదనమాట. లేదంటే ఆ థ్రెడ్ అనేది ఊడిపోతా ఉంటది. కొంచెం కంగారు పడకుండా కాసేపు నిదానంగా ఎండనిచ్చి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. తర్వాత వచ్చేసి నా దగ్గర ఇలా వైట్ కుందన్స్ అయితే ఉన్నాయండి. సో అదైతే నేను ఇక్కడ అక్కడక్కడ మధ్య మధ్యన గ్యాప్ ఇచ్చుకుంటూ అంటించేసాను. తర్వాత గ్రీన్ బాల్ చైన్ ఉంటది కదా, దాన్నైతే ఇలా సర్కిల్ లాగా అంటించేసి దాన్ని కూడా బ్యాంగిల్ చుట్టూ అక్కడక్కడ వైట్ కుందన్స్ చుట్టూ అయితే అంటించేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇది అంటించేసిన తర్వాత గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదండి, దాన్నైతే ఇలా ఒక డిజైన్ లాగా అయితే అంటిస్తున్నాను ఫ్యాబ్రిక్ గ్లూతో. ఇవన్నీ కూడా నేను మీషోలో అయితే ఒక కిట్ లాగా తీసుకున్నానండి. దీనికి వచ్చేసి 12 కలర్స్ ఈ బ్యాంగిల్స్, అలాగే బాల్ చైన్స్ వచ్చేసి ఒక 3, 4, అలాగే ఇలా ఇక్కడ ఉన్నాయి కదండి కుందన్స్, ఇవైతే అన్ని మిక్స్ అయ్యి వచ్చాయండి. ఒక 4, 5 కలర్ మిక్స్లో ఒక ప్యాకెట్ వచ్చింది. అలాగే ఇందాక వైట్ కలర్ కుందన్స్ అంటించాను కదా, సో అది కూడా ఒక ప్యాకెట్ అయితే వచ్చిందనమాట. 4, 5 బాల్ చైన్ కలర్స్ అయితే వచ్చాయి. సో మీకు అది కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి, మీషోలో ఉంటుంది. సో ఇలా అయితే ఆ తర్వాత కుందన్స్ కూడా పింక్ కలర్, ఆరెంజ్ కలర్ మధ్య మధ్యలో అయితే అంటించేసానండి. సో మన బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. వెంటనే వేయకుండా కాసేపు ఆరనిస్తే ఇంక మన బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదండి, శారీకి అయితే చాలా బాగా మ్యాచ్ అయిందనమాట. సేమ్ కలర్స్లో ఉన్నట్లు అంటించేసాను. ఇక్కడ ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా, ఆ కలువ పూలకి దాని కలర్ అనమాట, అలా అంటించేసాను. సో ఇది మన బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఇంకా 2 బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ అన్నాను కదండి. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్వి మామూలు ప్లెయిన్ గాజులు ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను. అవి వచ్చేసి ఇలా డబల్గా అంటించేసుకున్నాను ఫ్యాబ్రిక్ గ్లూతో. కాసేపు ఆరనిచ్చాక ఇలా అవుతుంది అనమాట. సో అప్పుడు బాగా అంటుతుంది. ఇప్పుడు ఒక 30 రౌండ్స్ అయితే గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని అయితే ఇలా పలక చుట్టూ అయితే చుట్టేసి దానికి గ్లూ అంటించేసి సేమ్ ప్రాసెస్ అండి, అంటించేసుకోవాలి. మధ్యలో మనకి దారం అయితే ఎండ్ అయిపోతుంది కదా, సో అక్కడ నుంచి మళ్ళీ దారాన్ని సేమ్ డైరెక్షన్లో అయితే అంటించుకొని గాజు చుట్టూ అయితే ఇలా రౌండ్గా చుట్టేయాలి. ఇంకా దీనికి వచ్చేసి నేను అక్కడక్కడ గ్లూ అంటించేసి ఇలా స్టోన్ లేస్ ఉంటుందండి, ఇలా ఉంటుంది అనమాట. దీన్ని అయితే సింగిల్ పీసుల్లాగా అయితే కట్ చేసేసుకొని ఆ గ్లూ పైన అంటించేసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా బాల్ చైన్తో మొత్తం గాజు మొత్తం గ్లూతో అంటించేసిన తర్వాత ఇంకా నా దగ్గర ఉన్న పింక్ కలర్ బాల్ చైన్తో అయితే ఇంక మధ్యలో క్రాస్గా ఇలా అంటించేస్తున్నాను అనమాట. ఒక డిజైన్ లాగా మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టేసుకోవచ్చు, క్రాస్గా పెట్టుకోవచ్చు, లేదంటే వేరే కుందన్స్ అయినా అంటించేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంక 3వ గాజు కూడా తయారు చేసినాక ఇలా ఉందనమాట. సో ఇదైతే కొంచెం డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత వేసుకోండి, అలా వెంటనే వేసేసుకుంటే ఊడిపోతాయి అనమాట. డ్రై అయిన తర్వాత అయితే
మనకు అస్సలు ఊడకుండా నీట్గా ఉంటాయి. సో 3 బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చాలా అందంగా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి, ఎందుకంటే నేను చేసుకున్నాను కాబట్టి. సో ఇంకా ఇవి వేసుకుంటే ఎలా ఉంటుంది కూడా మీతో షేర్ చేస్తాను, చూసేయండి. అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.